హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరికీ అడ్వాన్స్ తొలి ఏకాదశి. మేమైతే ఇంట్లోనే మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడే తొలి ఏకాదశి అంటే తినుబండారాలు అయితే రెడీ చేసుకుంటాం. మనం ఫస్ట్ అయితే మురుకులు అయితే రెడీ చేస్తున్నాం. రేపు పొద్దున మళ్ళీ అప్పాలు, మిర్చీలు, పూరీలు అన్నీ ఉంటాయి. టైం ఓవర్ నైట్ అయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 దగ్గరకు వచ్చినా కానీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పొద్దున తినే వరకు అన్ని ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి ఓవర్ నైట్ అయినా సరే కానీ చేసేస్తున్నాం. ఫ్రెండ్స్, మీ సైడ్ తొలి ఏకాదశి ఎట్లా జరుపుకుంటారు కింద కామెంట్ చేయండి. మేమైతే పెద్దలకు పూజిస్తాము, దేవతలకు, దేవుళ్ళకు అందరికీ పూజిస్తూ ఉంటాం. మరి మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి. తొలి ఏకాదశి మీరు ఎట్లా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి. మేమైతే ఈచ్ కట్టు, ముక్క, కుక్క అన్నీ ఉంటాయి తొలి ఏకాదశికి. మీ సైడు ఎట్లా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి. ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే టైం చూస్తారు చూడండి, 11:08 అవుతుంది. 11:09 అవుతుంది. అయినా పొద్దున వరకు అన్నీ రెడీ చేసుకుంటే బెటర్. ఎందుకంటే పొద్దున మళ్ళీ ఇంకా గరం గరం పూరీలు వేయచ్చు, బజ్జీలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఓవర్ నైట్ అయినా సరే కానీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం అన్నట్టు. ఇది చాలా సింపుల్, మంచి స్నాక్స్ కూడా. మనం చిన్న ఉన్నప్పుడు క్లాస్ పోయినా కానీ మురుకులు జోబు వేసుకొని పోయి బ్యాగ్ బెంచ్ తిన్నాం, గుర్తూ ఉంటాయి కదా. ఇవి స్నాక్ ఎట్లా అంటే పొద్దున ఛాయ్లో కూడా మురుకులు వేసుకొని తినొచ్చు ఇవి ఉంటే. అందుకే ఎక్కువ పర్సంటేజ్ రెడీ చేస్తూ ఉంటాం, ఎక్కువ శాతం డబ్బై రెడీ చేసి పెట్టుకున్నాం. ఛాయ్లో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పనిచేస్తుంది కాబట్టి చాలా సింపుల్. నూకల పిండితోనే రెడీ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి వేసి, కారము, ఉప్పు, ఇంకా నువ్వులు, జీలకర్ర, ఓమ. ఓమ ఎందుకు వేసారు? ఓమ ఎందుకు వేసారు అంటే తిన్నది అరగడానికి వేసారట. ఓమ తిన్నది అరగడానికి, జీర్ణగానికి ఓమ వేస్తారట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇళ్ళలా రెడీ చేసుకోవచ్చు. అయితే మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారు కింద కామెంట్ చేయండి. అంతటా ఎట్లా జరుపుకుంటారు అని చెప్తుంది. మరి మీరు ఎట్లా జరుపుకుంటారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, చూస్తుంటే పర్ర నమ్మలాగా అనిపిస్తుంది కదా, నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయాలి. పొద్దున నమ్ముదాం, పర్ర నమ్మలేద్దాం. ఓకేనా? దగ్గర వచ్చి చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఆయిల్ గరం ఆయిల్ ఉంటుంది కాబట్టి మీద పడతాం. ప్లీజ్ దగ్గర
చేసేటప్పుడు కష్టమైన కానీ తింటప్పుడు మజా వస్తుంది కదా, ఏదైనా అంతే ఉంటుంది. హెవీ హెవీ ఏమవుతుందంటే అతుక్కొని ఇంత కళ్ళు కళ్ళు అల్లైపోతాయి కదా. అందుకే దూరం దూరం అయినా సరే కానీ ఒక 6 ప్లేట్స్ వేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా చాలా పెండింగ్ ఉంది చేసేది. పూరీలు చేయాలి, బజ్జీలు చేయాలి, అచ్చప్ప ఇది అప్పాలు చేయాలి, అన్నీ చేయాలి. తొలి ఏకాదశి అంటేనే చుక్క ముక్క అప్ప పిండి పదార్థాలు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.